కేకే సర్వే సిఇఓ కేకే గారు మనతో పాటు ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్ గురించి అడిగి తెలుసుకుందాం. సార్ ఫస్ట్ నుంచి మీరు ఎవరు చెప్పని విధంగా సింగిల్ నెంబర్ చెప్తానని అంటున్నారు. అసలు ఏంటి మీ ధైర్యం? అంటే మీకు ఎగ్జామ్‌లో 60 మార్కులు వచ్చాయండి సార్. నెక్స్ట్ టైమ్ 70కెళ్దామని, 80కెళ్దామని నెక్స్ట్‌లో ఎళ్తారు కదా! సో, ఇప్పుడు ఏమనిపించిందంటే ఎలక్షన్స్ ముందే +10, -10 చెప్పే అంత కాన్ఫిడెన్స్ మా దగ్గర బిల్డ్ అయింది. ఆ డేటా గాని, మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ గాని మాకు కనపడుతున్నాయి. మేము తీసుకున్న శాంప్లింగ్స్ కానీ, వాడిన డేటా సైన్స్ కానీ, లేదా C++ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ గాని, మేము ఔట్ సోర్సింగ్ ఇచ్చి వేరే వాళ్ళ చేత చేపించుకున్న డేటా గాని, ఇయన్నీ కన్సాలిడేట్ చేసి నేను పర్సనల్‌గా చాలా నియోజకవర్గాలు వెరిఫై చేసి గాని, అలా విలేజ్ వారీ రిపోర్ట్ ఎమ్మెల్యేలకి ఇచ్చినప్పుడు చుట్టుపక్కల తీసుకున్న శాంపుల్స్ కానీ, అన్నీ మాకు కనపడుతున్నాయి. సో, వై డోంట్ ఇంకో +10, -10 కాదు కొంచెం దగ్గరికి ఎందుకు వెళ్ళకూడదు? +5, -5కి వెళ్దామని ఇనిషియల్‌గా అనుకున్నాం. +5, -5 కాదు. ఎందుకు సింగిల్ నంబర్‌కి వెళ్ళకూడదని ఒక ఛాలెంజ్‌గా తీసుకున్నాం. ఛాలెంజ్‌గా తీసుకున్నప్పటి నుంచి మొత్తం సర్వేని మొత్తం అంటే మీరు పంతంగా పెట్టుకున్నారు. లేకపోతే దాన్ని అటు ఇటు పోతే ఏంటని ఇప్పుడు ప్లస్ ఆర్ 1, 2 పోతే ఏమనుకోరు. బట్ పూర్తిగా ఈస్ట్ ఎళ్తున్నట్టు వెస్ట్ ఎళ్తే ఇప్పుడు మనం కూటమి గెలుస్తుందన్నాం. కంప్లీట్‌గా వైఎస్ఆర్‌సీపీ గెలిచేదానికి ఛాన్సే లేదు. మేము మిస్టేక్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సింగిల్ నంబర్ చెప్పామనుకోండి. ఇప్పుడు జనసేన 21 గెలుస్తదనుకున్నాం. ఒకటి తగ్గొచ్చేమో. లేదా 133 గెలుస్తదనుకున్నాం. ఒక 3 తగ్గి 125కెళ్ళొచ్చేమో. కానీ పూర్తిగా రివర్స్ అయ్యేదానికి ఛాన్సెస్ లేదు. బట్ ఆ సింగిల్ నంబర్ చెప్పేదానికి మీ ఎఫర్ట్స్ ఎంత పెట్టారో మీరు అర్థం చేసుకోండి. ఒక నంబర్‌కి మామూలుగా 20 మార్జిన్‌తో చెప్తారు. అంటే ఒక నంబర్‌కి +10, -10 ఉందనుకోండి. 20 మార్జిన్ ఉంటది. చాలా సేఫ్ జోన్ అనమాట. ఎటొచ్చినా గాని నేను దగ్గరగా వచ్చానని చెప్పుకోవచ్చు. కానీ అట్లా కాదు ఇలాగే చేస్తున్నాయి కదా సర్వే సంస్థలన్నీ. మనం కొంచెం డిఫరెంట్‌గా బెస్ట్‌గా చేద్దాం. వై డోంట్ మీ కంట్రీలో బెస్ట్‌గా ఎందుకు ఎళ్ళకూడదు? ఇలాంటి మనం ఎగ్జాంపుల్‌గా తీసుకుందామని సింగిల్ నంబర్ చెప్దామని ట్రై చేశాం బెస్ట్‌గా. సార్ మీకు ఏ పార్టీ నుంచైనా సర్వే మాకు ఫేవర్‌గా చేయండని ఎవరన్నా ఫోన్ చేయడం లాంటివి ఎవరైనా అడిగారా? ప్రతిసారి వస్తాయి సార్. ఆ పొజిషన్‌లో ఎవరున్నా గాని, ఇప్పుడు ఎట్లాగా నీ పాజిటివ్ పబ్లిసిటీ ఎలాగో నెగెటివ్ పబ్లిసిటీ ఇప్పుడు సర్వీస్ ఒక రకంగా చెప్తామంటే వాళ్ళకి అందులో బ్రాండ్ ఉండేవాళ్ళు, నమ్మకం ఉండేవాళ్ళు, ఈళ్ళకి చెప్తే చెప్తారనేవాళ్ళు నెగెటివ్ చెప్తుంటే ఆబ్వియస్‌గా ఎవరికైనా నెగెటివ్ కాబట్టి వాళ్ళు అప్రోచ్ అవ్వడంలో లేకపోతే వాళ్ళు ఏదైనా ఆఫర్ చేయడంలో మాకు ఏ విధంగా చెప్పడంలో ఈసారి గాని, పోయినసారి గాని ఎప్పుడు వాళ్ళు తప్పు లేదు. మనం లొంగుతామా లేదనేది మన మీద ఆధారపడతది దాంట్లో. వైఎస్ఆర్‌సీపీకి మరి ఇంత దారుణంగా 14 సీట్లు వస్తాయంటారా? అంటే ఓటింగ్ పర్సెంటేజ్ సార్. మరి 14 అంటే ఇప్పుడు 35, 40% వరకు ఓట్ బ్యాంక్ ఉంది. మీకిక్కడ 60% ఉంది. 40, 60 అనుకుందాం. రౌండ్ ఫిగర్‌గా అనుకుందాం. 40% తీసి పడేయకూడదు. కానీ 40%తో ఎలక్షన్ ఇంజినీర్‌లో ఓట్ గెలవలేరు కాబట్టి, అదే మీకు 175 నియోజకవర్గాలు 40% ఓట్లనుకోండి. మీకు 60, 70 సీట్లు కనపడతాయి. మన ప్యాటర్న్ అలాంటిది కాదు గదా! ఓవరాల్‌గా ఎంత శాతం ఓట్లొచ్చే దాన్ని బట్టి నంబర్ ఆఫ్ ఎమ్మెల్యే సీట్లు అక్కడ ఉంటారనే ప్యాటర్న్ ఆఫ్ ఓట్ బ్యాంకింగ్ కాదు కాబట్టి, మీకు సీట్లలోనే డిఫరెన్స్ ఉంటది కాబట్టి, ప్రతి సీటు మాక్సిమం ఓటేదానికి ఆస్కారం ఉంటది. కాబట్టి ఇప్పుడు 14కొచ్చింది. కడపలో వైఎస్ షర్మిల గారు కన్ఫర్మ్‌గా ఓడిపోతున్నారా? ఓడిపోవడానికి ఆస్కారం ఎక్కువుంది సార్ మామూలుగా. ఎందుకంటే క్రాస్ ఓటింగ్ ఎక్కువ పడుతుంది కాబట్టి, ఆబ్వియస్‌గా టీడీపీ ఓట్ బ్యాంక్ టీడీపీకే ఉంటుంది. బట్ షర్మిల గారు తీసుకున్న మాక్సిమం ఓట్ బ్యాంక్ వైఎస్ఆర్‌సీపీకి. అట్ ది సేమ్ టైమ్ క్రాస్ ఓటింగ్‌లో షర్మిల కూడా పడొచ్చు. మేబీ సెకండ్ పొజిషన్‌లో షర్మిల గారే ఉండుండొచ్చు. సో, ఈ ఫ్యాక్టర్స్‌ని క్రోడీకరించుకుంటే అక్కడ కూడా టీడీపీ గెలిచేదానికి పార్లమెంట్ సీట్ వరకు ఆస్కారం ఉందండి. ఇప్పుడు ఈ సర్వే చూసినాక వైఎస్ఆర్ పార్టీ నుంచి మీ మీద దాడి చేసే అవకాశాలు ఏమైనా జరుగుతాయా? అంటే ఇంక 2, 3 రోజుల్లో రిజల్ట్స్ వస్తాయి కదా సార్. హ్మ్. రిజల్ట్స్ వస్తే తెలిసిపోద్ది కదా! ఇప్పుడు అట్లా కూడా సర్వే వాళ్ళకి ఫేవర్‌గా ఉన్న సర్వేస్ ఉంటాయి కదా! ఇంక ఏ సర్వే కంపెనీ చెప్పకూడదు అన్నంత మూర్ఖంగా ఏ పార్టీ అభ్యర్థులు ఉండరు సార్. మామూలుగా ఎమోషనల్‌గా ఒకసారి తిట్టుకుంటారు గానీ, మామూలుగా సర్వేలన్నీ మాకే చెప్పాలి. సర్వే అంతా కూటమి గెలవాలి అనుకోరు. సో, రకరకాల సర్వేస్ ఉంటాయి. వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి, వాళ్ళకున్న క్రెడిబిలిటీని బట్టి, వాళ్ళకున్న ఇదిని బట్టి చెప్పుకుంటా ఉంటారు వాళ్ళు. సో, అంత మూర్ఖంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే లేరు సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ.